మన చాకల్మర్లోని ఈ స్పాట్ లో దొరికే దోశకు కాదు నెయ్యి దోశకు పెద్ద ఫ్యాన్ బేస్ ఉందని మీకు తెలుసా? ఈ విషయం నాకు తెలియగానే ఖచ్చితంగా ఎలా అయినా టేస్ట్ చేయాలని చెప్పి అదే పనిగా మనం చాకల్మర్కి అయితే వచ్చానన్న. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ స్పాట్ స్టార్ట్ చేసి ఇప్పటికి 25 or 30 years అయితే అవుతుందంట. వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ దోశలు ఉంటాయంట. లైక్ కారం దోశ, ఉప్మా దోశ, నెయ్యి దోశ, ఇలా చాలా డిఫరెంట్. సరే ఇంకా ఆలస్యం లేకుండా నేను ఒకటి కారం దోశ అండ్ అలాగే నెయ్యి దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. వీళ్ళు ప్రిపరేషన్ చూస్తుంటే నెయ్యి దోశ ప్రిపరేషన్ ఆ నెయ్యి చూడండి ఎంత వేస్తున్నారో దోశలో. నేనైతే షాక్ లో అయితే ఉన్నాను, అంత నెయ్యి ఏందని చెప్పి. దాని తర్వాత మనకు నెయ్యి మంచిగా దోశ పైన రుద్ది దాని మీద మళ్ళీ కారం వేసి కారం కూడా మంచిగా రుద్దేసి దానిపైన మనకు పొడి జల్లేసి మనకు బొంబాయి చట్నీ కూడా మనకు దోశలు అయితే పెట్టిస్తున్నారు అనమాట. ఆ బొబుల్స్ చూడండి ఎలా వస్తున్నాయి, బుడ్ 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 అని సౌండ్ ప్లే చేస్తా చూడండి. సో ఇంకా ఆలస్యం లేకుండా మంచిగా మనకు మడత పెట్టి మనకు దోశ అయితే ఇచ్చారు. చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఇంకా మనకు నార్మల్ దోశ కూడా దాంతోనే మనకు బొంబాయి చట్నీ అండ్ ఇంకా వీళ్ళ దగ్గర దొరికే పప్పుల చట్నీ కూడా అందులో పెట్టి మనకు దోశ అయితే ఇస్తున్నారు అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేస్తే టేస్ట్ కన్నా ముందు వీళ్ళ దగ్గర నాకు ఇంకోటి నచ్చిందంటే వీళ్ళ దగ్గర ఎటువంటి ప్లేట్స్ గానీ ప్లాస్టిక్ గానీ లేదన్నా నేను బాగా గమనించాను. కేవలం మనకు పేపర్ మీద ఆకు పెట్టేసి దోశ అయితే సర్వింగ్ అయితే చేస్తున్నారు. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేస్తేనా ఫస్ట్ నెయ్యి దోశ అయితే టేస్ట్ చేశాను. కరెక్ట్ గా బొంబాయి చట్నీ ఉన్న కాడ దోశ తుంచుకొని ఆ బొంబాయి చట్నీ అన్నాలాగానే ఆ పప్పుల చట్నీ అద్దుకొని తింటుంటే నాకైతే టేస్ట్ ర్యాంప్ గా నచ్చిందన్న. నేను ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చినందుకు ఫుల్ సాటిస్ఫైడ్ అయితే ఉన్నాను అనమాట. ఇంకా నార్మల్ దోశ విషయానికి వచ్చేస్తే నాకు నెయ్యి దోశ అయితే సూపర్ గా అయితే నచ్చింది. నెయ్యి దోశ కన్నా నాకు నార్మల్ దోశ ఇంకా బాగా నచ్చింది అనమాట. ఇంకా రేట్ విషయానికి వచ్చేస్తే నెయ్యి దోశ వచ్చేసి మనకు 75 రూపీస్, కారం దోశ వచ్చేసి మనకు 30 రూపీస్ అనమాట. ఇంకా అడ్రస్ వచ్చేసి మన చాకల్మర్లోని అమ్మవార్షలు అంటే ఎవరైనా చెప్తారనమాట. మనకు ఆ అమ్మవార్షల పక్కలోనే 4th షాప్ 5th షాప్ ఈ అన్నపూర్ణ టిఫిన్స్ అని చెప్పి ఈ స్పాట్ అయితే అవైలబుల్ ఉంటది అనమాట. మనకి ఈ అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ లోనే ఇప్పుడు నేను చెప్పిన టేస్టీ దోశలు అయితే దొరుకుతున్నాయి. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఈ స్పాట్ లో టేస్ట్ చేసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రేట్ కి టేస్ట్ వర్తో కాదు. అండ్ అలాగే ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఈ స్పాట్ పేజ్ ని కూడా ఫాలో చేసుకోండి.